హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. రండి అందరు కాఫీ తాగుతారు. నిన్న సాయంత్రం పెట్టిన వీడియోకి మంచి రీచ్ వచ్చింది. 3500 మంది చూశారు నా వీడియోని. అందరికీ వన్స్ మోర్ థ్యాంక్ యూ. నన్ను సపోర్ట్ చేసే మీ అందరికి కూడా ఇప్పుడు నేను రుణపడి ఉంటాను. మీరేదో నాకు లైకులు కొట్టి నన్ను ఉద్ధరించేదానికోసం, లైకుల అవసరం కాదు. నేను ఏ వీడియో పెట్టినా కూడా నా బాధని అలా నా ఫ్రెండ్ ఒక ఆవిడ నాకు ఒక అడ్వైస్ ఇచ్చింది. ఇది సోషల్ మీడియా, నీ పర్సనల్ విషయాలన్నీ ఎందుకు అలా చెప్తాండవు అలా అని చెప్పింది. నాకు అందరికిలాగా డ్యాన్స్లు వేయడం, పాటలు పాడడం రాదు, కానీ నేను పాటలు పాడతాను. నాకు తెలుగు నిజంగా రాదు. నేను తమిళ్ చదువుకున్నా, కానీ తెలుగు మాట్లాడతాను. కానీ తెలుగులో పాటల్ని నేను తమిళ్లో రాసుకొని పాడతాను. అది ప్రతి మనిషికి కూడా దేవుడు ఒక్కొక్క టాలెంట్ పెడతాడు. నేను నన్ను గురించి చెప్పేదానికి కాదు ఈ వీడియో. నేను నాకు వీడియో పోస్ట్ చేసి ఉంటాను, మీరు అందరూ కూడా చూసుంటారు. అమ్మ, నేను ఈ వీడియో పెట్టిన తర్వాత నా వీడియో నువ్వు చూసావో చూడలేదు నాకు తెలియదు. ఒట్టుగా అంటే రాత్రి అంతా నాకు నిద్రే రాలేదు. నా కళ్ళు చూసారా బాగా ఎర్రగా ఉన్నాయి. 2 గంటలకు ఒకసారి, 3 గంటలకు ఒకసారి అట్లా కొద్దిసేపటికి నాకు మైండ్ అంతా ఏదో ఒకలాగా ఉండి బాగా అంటే హెడ్ వీక్. కళ్ళుగాడు నా రూమ్కి 5:30కి వచ్చాడు. అప్పుడే తెల్లారుజామున నేను కొద్దిగా నిద్రపోయిన. ఈరోజు స్కూల్ లేదు, లేట్గా లేసాము. కానీ అమ్మ, నీకు ఒకే మాట చెప్తాను చూడు. నీ తరపు నుంచి మేము టిక్టాక్లో మేమందరం కూడా నీకోసం ప్రార్థన చేస్తాము. ఈ రోజు ఇలా ఉండదు, రేపన్న రోజు ఖచ్చితంగా మారుతుంది. నీకు మంచి రోజు వస్తుందని ఆ నమ్మకంతో నువ్వు పోరాడాలి. ఎందుకంటే ఆడవాళ్ళు ఎప్పుడు కూడా మన కోయిటోళ్ళ ముందు ఓడిపోకూడదు. మనం కష్టాన్ని నమ్ముకొని వచ్చాము, వాళ్ళని వీళ్ళు నమ్ముకొని రాలేదు. మన నమ్మకమే మనకు ధైర్యం. ఇక్కడ మనకు బయట కంట్రీలో వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని మనం రాలేదు. మన నమ్మకం మనకి ధైర్యాన్ని ఇస్తుంది. నీ నమ్మకమే నీ ధైర్యం. ఎందుకంటే 100కు 100% చెప్తున్నాను, నాకు ఏమీ రాదు, నేను చదువుకోలేదు. ఇప్పుడంటే నేను 7 లాంగ్వేజ్లు మాట్లాడతాను, కానీ వచ్చిన కొత్తల్లో నిజంగా అంటే ఏమీ రాదు. బాగా సన్నగా ఉండేదాన్ని. ఇప్పుడు ఒక 5-6 సంవత్సరాల నుంచే కొంచెం లా వచ్చాను. ఫస్ట్ బాగా సన్నగా ఉండేదాన్ని. నన్ను చూసి అందరు కెండలు చేశారు, నువ్వు పోయి ఎట్లా బయట కంట్రీలో పనిచేస్తావని. అలాగా వాళ్ళందరి నోర్లు నేను ముయిపించాను. ఈరోజు నేను 22 సంవత్సరాలు కోయిట్లో వర్క్ చేస్తున్నాను. దానికి కారణం ఏమంటే నా నమ్మకమే. ఆడవాళ్ళు ఎప్పుడు కూడా బలవంతులే, బలహీనలు కాదమ్మా. నీ నమ్మకం నిన్ను ముందుకు నడిపిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఒకే ఒక్క విషయం, ఒక 2 నిమిషాలు ఓపికగా నా వీడియోని చూడు. నువ్వు నా వీడియో చూసావో చూడవో కూడా నాకు తెలియదు, కానీ పెడుతున్నాను. నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చెయ్యి. నీ పచ్చాన మేమందరం కూడా క్రైస్తవ బిడ్డలు ఎవరెవరైతే నా వీడియో చూస్తున్నారో ఆవిడ కోసం మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే రాత్రి అంటే నాకు నిజంగా నిద్ర రాలేదు.